మీనరాశి వారికి ఎటువంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం. మీనరాశి అంటే మీ రాస్యాధిపతే గురుడు. మీ రాస్యాధిపతి తృతీయ స్థానం నుంచి చతుర్థ స్థానంలోకి వెళ్తున్నాడు. చతుర్థ స్థానంలో సంవత్సరం ఉంటాడు. అయితే మధ్యలో ఒక 47 రోజుల పాటు అతిచార యోగంతో కర్కాటక రాశి అంటే మీనరాశికి పంచమ స్థానంలో ప్రవేశించి మరలా అంటే అక్టోబర్ 18వ తేదీన కర్కాటక రాశిలో ప్రవేశించి డిసెంబర్ 5వ తేదీన మరలా మిథున రాశిలోకి వస్తాడు. ఈ సంవత్సరం అంటే కర్కాటక రాశిలో ప్రవేశించినప్పుడు వదిలేద్దాం, ప్రస్తుతం తర్వాత చెప్పుకుందాం. ఇప్పుడు మిథున రాశిలో ఉండేటటువంటి రోజులు ఏం చేస్తాడో తెలుసుకుందాం. జనరల్గా మీ రాస్యాధిపతి అన్ని రాశులకి సహజ ధనకారకుడు. ఎవరికి ఏం కావాలన్నా అంటే సమస్తమైన సుఖాలకు, శుభాలకు, సంతోషాలకు, ఆనందాలకు ప్రధాన కారక గ్రహం గురుడు. అలానే వివాహానికి, విద్యకు, సంతానానికి, ఆర్థికపరమైనటువంటి డెవలప్మెంట్స్కు, గృహయోగానికి, వీటన్నిటికీ కూడా కారక గ్రహం గురుడే. ఇటువంటి గురుడు కనుక అనుకూలమైన స్థానాలలో ఉంటే చక్కగా ఫలితం కలుగుతుంది. ఇక్కడ మీనరాశి వారికి ఏ విధంగా ఉండబోతుందంటే, మీనరాశికి రాస్యాధిపతి అయినటువంటి గురుడు రాశికి చతుర్థ స్థానంలో సంచరించేటప్పుడు చతుర్థ స్థానం ప్రధానంగా మాతృస్థానం, విద్యాస్థానం, గృహస్థానం. చతుర్థంలో గురుడి యొక్క ప్రవేశం జరిగినప్పుడు మీనరాశిలో జన్మించినటువంటి వారికి విద్యాపరంగా ఏర్పడినటువంటి అనుకూలతలు పెరుగుతాయి. అంటే ఇప్పటిదాకా ఏర్పడిన ఆటంకాలు తొలగిపోతాయి, ప్రతికూలతలు తొలగిపోతాయి, అనుకూలతలు పెరుగుతాయి. తల్లికి అంటే మాతృ సౌఖ్యం అనేటటువంటిది కూడా ఏర్పడుతుంది. ఎవరైనా సరే మీనరాశిలో జన్మించినటువంటి వారు తల్లి యొక్క ఆరోగ్యపరంగా ఇబ్బందులు కనుక పడుతూ ఉన్నట్లయితే అవన్నీ కూడా తొలగిపోతాయి. ముఖ్యంగా చెప్పాలంటే మీనరాశి వారిలో శుచి పెరుగుతుంది. చక్కగా అంటే మంచి వస్త్రాలు ధరించటం, మంచి మాటలు మాట్లాడటం, ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని గడపడానికి ప్రయత్నం చేయటం, ఇవన్నీ కూడా చేస్తారు. చతుర్థ స్థానంలో గురుడు యొక్క సంచారం జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా ఎప్పటి నుంచో మీనరాశి వారికి గృహయోగం కోసం ప్రయత్నిస్తూ కనుక ఉన్నట్లయితే గృహయోగం అనేటటువంటిది కలుగుతుంది. ఇంకా ఈ చతుర్థ స్థానం అనేటటువంటిది విజయాలకు సంబంధించినటువంటి స్థానం కూడా. అంటే మీరు చేసినటువంటి శ్రమకు, మీరు చేసినటువంటి కష్టానికి తగినటువంటి విజయం అనేటటువంటిది కూడా అందుతూ ఉంటుంది.